వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పప్పు కూర చేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ పప్పు నానబెట్టుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు పప్పు కూర చేసుకోవచ్చండి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం, ఒక టీ స్పూన్ పసుపు. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. పెట్టుకున్న పప్పు ఇందులో వేసేస్తుంది. టేస్ట్ సరిపడా సాల్ట్, టేస్ట్ సరిపడా కారం, ఓ 5 మినిట్స్ ఉడకనిద్దాం. 1 గ్లాసు కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఎసరు పోసుకుంటుంది. ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. పప్పు ఉడికిపోతుందండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పప్పు కూర అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.